ఓర్చుకోనా కొంచెం ఓర్చుకో. అమ్మా నా కళ్ళమ్మా, నా కళ్ళున్నాయమ్మా, నా కళ్ళున్నాయి. ఏడు చెప్పాను నేను. మమ్మల్ని గూడానికి వెళ్ళిపోమంటారా లేదా మీ వాళ్ళు గుడ్డుబాటు చేస్తారా? అయ్యే ఉండవమ్మా, అంత మాటలు ఎందుకులే గాని ఎలాగైనా బసంతికి కళ్ళు తెప్పించే బాధ్యత మాది. అవునవును, ఎలాగైనా సరే బసంతి కళ్ళు తెప్పించేస్తాం. లేదంటే అన్ని తీసుకుని గూడానికి వెళ్ళిపోతాం. నా ఆస్తి అమ్మైనా సరే, అవసరమైతే మా కోడళ్ళ కళ్ళు పీకైనా బసంతికి చూపు తెప్పిస్తాం. నన్ను నమ్మండమ్మా. సరే, అంతగా చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. నీకు 10 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోపు బసంతికి కళ్ళొచ్చాయా సరే, లేదంటే పెళ్లి క్యాన్సిల్ చేసుకుని తీసుకుని చంపు చంపు. అమ్మీ నాకు ఈలకల్లు ఆలకలు వద్దమ్మీ. ఎవరి కళ్ళు కావాలి? మా అత్త గుంత కళ్ళు కావాలి. అవైతే చక్రాల్లాగా పెద్ద పెద్దగా ఉంటాయి. ఆ కళ్ళైతేనే ఎట్టుకుంటాను. అదేంటమ్మా బొట్టు పిల్లలా అవి అడగ్గానే పీకి ఇచ్చేయడానికి? అయ్యో నా కళ్ళే, నా కళ్ళు. ఇదిగో ఎలాగైనా నీకు చూపు తెప్పిస్తాను గాని నీ చూపు మాత్రం నా కళ్ళ మీద పడకుండా చూడు. సరే సరే, ఇచ్చిన గడువులోపు కళ్ళు తెస్తా సరే, లేదంటే మీలోనే ఎవరిదో కళ్ళు పీకేసి మా అమ్మకి పెట్టేస్తానా? ముందు తీసుకెళ్ళండి అయ్యా, తీసుకెళ్ళండి. అక్కడ అక్కడ ఇదిగో అత్తయ్య గారు, మా కళ్ళు పీకుతానంటే మేము ఒప్పుకోం. కావాలంటే మీ కళ్ళు పీకివ్వండి. నా కళ్ళు పీకుతారా? అయ్యో అమ్మో, పీకుతారు పీకుతారు. అవేమన్నా చెట్లు అనుకున్నారా పీకేయడానికి? అమ్మా, మనం ఏదో అనుకుంటే ఏదో జరిగిందమ్మా. అవునన్నా, ఇప్పుడు దానికి చూపు తెప్పించాలంటే లక్షలకి లక్షలు ఖర్చు అవుతుందిరా. అయ్యో అంత మన కర్మ. రానన్నా ఏదో ఒకటి చేద్దాం. మొత్తానికి పసరు మార్చి బల దెబ్బ కొట్టావు మధు. అవును మధు, నీకు నిజంగా కళ్ళు పోయాయనుకొని ఎంతో భయపడి వస్తున్నారో ఆ తల్లి కొడుకులు. అవునన్నయ్య, ఇప్పటిదాకా నా చూపు పోగొట్టాలని ప్లాన్ చేశారు. ఇక నుంచి నాకు చూపు ఎలా తెప్పించాలని టెన్షన్ పడతారు. అవును మధు, ఇక నుంచి నువ్వు అందురాలా నటించి మా అమ్మకి తమ్ముడికి చుక్కలు చూపించాలి. మామూలుగా కాదు దినా, ఆ నిధి కోసం చివరికి నా చూపు పోగొట్టడానికి కూడా సిద్ధపడ్డారంటే రేపు ఎంతకైనా తెగిస్తారు. ఎవరి ప్రాణమైనా సునాయాసంగా తీసేస్తారు. వాళ్ళ దురాశకి దుర్మార్గానికి దుర్ముహూర్తం స్టార్ట్ అయ్యింది. ఇక నుంచి మా అత్తకి నా మొగుడికి నిద్ర లేకుండా చేస్తాను. పిచ్చి పట్టి జుట్టు పీక్కునేలా చేస్తాను. బసంతి కళ్ళు ఎందుకు పోగొట్టానురా భగవంతుడా అని ఏడ్చేలా చేస్తాను. నరకాన్ని నా రూపంలో చూపిస్తాను. సూపర్ మధు, ఈ అందురాల వేషంలో వాళ్ళొక ఆట ఆడుకుందాం. ఎన్ని రకాలుగా బాధ పెట్టాలో, ఎన్ని రకాలుగా టార్చర్ చేయాలో అన్ని రకాలుగా చేసి చూపెడదాం. నీ కళ్ళు పోగొట్టాలనుకున్నందుకు నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పేలా చేద్దాం.
అన్నిటికంటే ముఖ్యంగా ఈ తప్పు నేనే చేశానని నా మొగుడు ఒప్పుకునేలా చేయాలి. వాడంత తేలిగ్గా ఒప్పుకుంటాడమ్మా? అతను ఒప్పుకునేదేంటొదినా, నేను ఒప్పిస్తాను. చేసిన తప్పుకి ముక్కుని నేలకు రాయిస్తాను. ఆయన తల్లితోనే ఆయన్ని కొట్టిస్తాను. ఆవిడతోనే నిజం కక్కిస్తాను. సూపర్ సిస్టర్, నువ్వు అనుకున్నావంటే ఖచ్చితంగా సాధిస్తావు. ఏ బసంతి, ఎవరు ఎవరు? ఇలా చేయడానికి నీకు సిగ్గు అనిపించట్లేదు? ఏటండి, ఏటి మాట్లాడుతున్నారు? నీ నాటకాలు నా దగ్గర కాదు, నా పెళ్ళం ద్వారా మొత్తం తెలిసిపోయింది. మర్యాదగా నిజం చెప్పు. ఏటండి మీ దౌర్జన్యం? ఇప్పుడు ఏటైందని ఇలా గొడవ చేస్తున్నారు? ఏటైందా? ఏమైందా నీకు తెలీదు? ఇదంతా మీరు కలిసే కదా చేసింది. ఏం చేసావు? నా పెళ్ళం హెయిర్ పిన్ మీ బసంతి కొట్టేసిందంట. అది నిజం కాదా? ఓ, ఏర్పినా? హెయిర్ పిన్ కాదు, హెయిర్ పిన్. నానేటన్నాను, నాను అదేనాను కదా. ఓకేండి అయ్యా, పాప సూపు లేదు కదా, కనపడక తలపిండి అనుకుని మీ పిండి తెచ్చినట్టుంది. ఏంటి అనుకోకు, తీసుకో. ఇంకోసారి తీసుకున్నారు అప్పుడు చెప్తాను మీ సంగతి. పదండి. అమ్మయ్యా, మన మాటలు విందేమో అని చాలా టెన్షన్ పడ్డాను. నేను అదే అనుకుని భయపడి చచ్చానమ్మా. సరే సరే, ఇక్కడ ఉండడం మంచిది కాదు. పదండి వెళ్దాం. సరే పదండి పదండి. పదండి. అయ్యో, అంత మన కర్మ. దాని కళ్ళు పోగొడితే ఆ నిధి అలాగ నొక్కేయచ్చు అనుకున్నా. కానీ 10 రోజుల్లో దాని కళ్ళైనా రావాలంట, లేదా నీ కళ్ళైనా పోవాలంట. అమ్మా, ఇప్పుడు నా కళ్ళ గురించి ఎందుకమ్మా? 10 రోజుల్లో ఆ నిధి నొక్కేసే పూచి నాది, సరేనా? ఏమోరా, నాకైతే తొందరపడ్డామేమో అనిపిస్తోంది. 10 రోజుల్లో నిధి కొట్టేయలేకపోతే లక్షలు ఖర్చు పెట్టైనా సరే దాని కళ్ళు తెప్పించాల్సి వస్తుంది. అమ్మా, ఆ అవసరం నీకు రాదు, రానివ్వను. నేను ధైర్యంగా ఉంటాను, నువ్వు కొంచెం ధైర్యంగా ఉండు. నువ్వు రాళ్ళు కొడతానంటే నేను రాళ్ళు కొట్టించుకుంటానా? అందుకే కదక్క రాళ్ళు కొడతానంటున్నాను. చూసారత్తయ్య గారు ఎంత ధైర్యంగా నా పళ్ళు రాళ్ళు కొడతానంటుందో. ఆగండి ఆగండి. ఏ, అసలు దాని పళ్ళు ఎందుకు రాలగొట్టాలనుకుంటున్నావే? పళ్ళు తోముకోవడానికి పేస్ట్ అడిగితే మీరేమన్నారు? పళ్ళ పొడితో తోముకోవన్నాను కదా. మరి పళ్ళు రాళ్ళ కొట్టి పొడి చేయకపోతే పళ్ళ పొడి ఎలా వస్తుంది అత్తయ్య గారు? ఏయ్, పళ్ళు రాలగొట్టి పొడి చేస్తే అది పళ్ళ పొడా? ఓసి నీ తెలివి తుంగల తొక్క. సై, ఇదిగో, నువ్వు ఏ పళ్ళు రాలగొట్టడానికి కుదరదు. ఆ గూడెల్లో పళ్ళు సరిగ్గా తోముకోలేక నోరంతా వాసన వస్తుంటే 10 ఏళ్ల తర్వాత పేస్ట్ కొన్నాను. అది జాగ్రత్తగా ఇంతనే వాడుకోండి. థ్యాంక్ యూ అత్తయ్య గారు. ఇదిగో థ్యాంక్స్ అన్ని తర్వాత. కనీసం 30 ఏళ్లైనా అది వాడాలి. 30 ఏళ్ళు వాడాలంటే సంవత్సరానికి ఒక్క పని తోకోలు అత్తయ్య గారు. చంపుతా. ఇదిగో, ఈ లోపు పేస్ట్ అయిపోయిందో పళ్ళు రాలగొడతాను. మీరంతా పైకి పోయేదాకా పేస్ట్ తో పనే ఉండదు. మీకా అత్తయ్య గారు? కాదే, మీకు. అయ్యి బాబోయ్, నేనేంటి రోజులాగా మామూలుగా నడుస్తున్నాను? నాకు కళ్ళు లేవు కదా. యాక్టింగ్ స్టార్ట్ చేయాలి.
అమ్మా బసంతి పాపం అమ్మా, నిన్నటిదాకా తాడు మీద కూడా నేల మీద నడిచినట్టుగా నడిచేది, కానీ ఇప్పుడు నేల మీద కూడా పాపం తాడు మీద నడిచినట్టుగా జాగ్రత్తగా నడవాల్సి వస్తుంది. పాపం పసరు దాన్ని జీవితాన్నే మార్చేసింది. ఇన్నాళ్ళు ఇది మనల్ని ఆడుకుంది, ఇప్పుడు మనం దీన్ని ఆడుకుందాం. అప్పుడు గాని నా పగ చల్లారదు. వదిలో నేను రెడీ, వెళ్దాం పదలే. రే వద్దురా నాన్న, అది అసలే కంచు, దాని జోలికి వెళితే పంచెలు చిరిగిపోతాయిరా. అది ఇప్పుడు గుడ్డిదత్తయ్య గారు. మనం ఏం చేసినా ఏడవడం తప్ప తిరిగి మన్ని ఏమీ చేయదు. అమ్మా ఇది ఒకసారి మమ్మల్ని వదిలేసే ప్లీజ్. అన్నట్టు పేస్ట్ ఎక్కడ ఉంది? లోపలుందిరా. ఓకే వదిలు, కమాన్ రండి. అయ్యో అయ్యో బసంతి ఏంటి వెతుక్కుంటున్నావు? పాపం చైతు, కళ్ళు పోయాయి కదా, వాటి కోసమే వెతుకుతున్నట్టుంది. కళ్ళంటే వేరుశెనగ గుళ్ళు అనుకున్నావా? కింద పడితే వెతుక్కోడానికి. నాను బస్ కోసం వెతుకుతున్నాను. బస్సా? బస్ ఎక్కడెందుకుంటుంది, బస్ స్టాండ్ లో కదా ఉంటుంది. అయ్యో అది కూడా తెలీదా? పొద్దున్నే లేచి దాంతోనే కదా పళ్ళు తోముతారు. ఓ బ్రషా? ఆ ఆ అవును బస్సే. అయ్యో అదిగో అక్కడుందా? అమ్మా బసంతికి బస్సు నేనిస్తా, బసంతి ఒక్క నిమిషం ఉండు. ఉండండి అత్తయ్య గారు, మీరుండండి. ఇదిగో బసంతి బస్సు బాగా తోకో. అమ్మ నమ్మగుడా, నాకు చూపు లేదని బట్టలు ఉతికే బ్రష్ ఇస్తావా? చెప్తాను. బాగా తోకో బసంతి. బట్టలు ఎలా తోవుతావో అలా తోవాలి. అలాగే దీని మీద పేస్ట్ వేయండి. ఓ అలాగే. అయ్యో అయ్యో ఒరేయ్ నాన్న చేతు, అది 30 ఏళ్ళు రావాలరా. ఆ బ్రష్ చూసావుగా, మన పరుపు పంతుంది. దాని మీద పేస్ట్ వేయాలంటే ఏది ఇదిగో ఇలాంటివి. టెన్షన్ పడుకుని నేను మేనేజ్ చేస్తాను. వేయండి. జాగ్రత్త. మధు బాబా బసంతి ఇదిగో పేస్టు. ఒక్క నిమిషం ఉండు. వేసాను, తోకో. ఇదేంటి బస్ ఇంత పెద్దగా ఉన్నది? పేస్ట్ బాగా తిన్నట్టుంది, కొంచెం ఒళ్ళు చేసింది. ఒళ్ళు చేసినదా? ఇదేంటి బస్ ఇంకా ఖాళీగా ఉన్నది? ఇక్కడ కూడా పేస్ట్ ఏ బాయా? వేస్తున్నా. ఒరేయ్ అయ్యో వేసా. నీకు చేతులు రావు కానీ నన్ను వేసుకుంటాను చూడు. అయ్యో నా పేస్ట్, అయ్యో నా పేస్ట్ మొత్తం వేస్ట్ అయిపోతుందిరా. టెన్షన్ పడకమ్మా, నేను ఇంకోటి కొనుక్కొచ్చి. మీ బాబు సొమ్ము కొనుక్కొని వస్తాడంట. అయ్యో అచ్చీ, ఇదేం పేస్టు? టాల్గెట్ సిసి నాకు టాల్గెట్ వద్దు. అచ్చా నా పేస్ట్. దీన్ని నేర్పిస్తానని తీసుకొచ్చి నన్ను నేర్పిస్తారా? అయ్యో బట్టలు ఉతికే బ్రష్ ఇచ్చి పేస్ట్ మొత్తం వేస్ట్ చేశారు కదే మిమ్మల్ని. అంటే నన్ను ఏడిపించడానికి వచ్చినారా? చెప్తా, మీ సంగతి చెప్తా. ఓలయ్యో నాకు సూపు లేదని ఏడిపించాలనుకుంటున్నారు. ఓలాగా పెళ్లి కాకముందే, కళ్ళు పోకముందే. కళ్ళు పోలేదా? అదే మా అమ్మి కళ్ళు కాదు, నీ కళ్ళు పోకముందు. ఇప్పుడు ఎలాగ ఏడిపిస్తున్నానంటే, రేపు పెళ్ళైపోయి ఈ పిల్లాన్ని ఇది మీ చేతికొచ్చాక ఇంకెంత ఏడిపిస్తారో.
ఈ సంబంధం డాన్స్ డాన్స్. అయ్యో అది డాన్సిల్ కాదు బాబు, క్యాన్సిల్. అదే 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 క్యాన్సిల్ క్యాన్సిల్ అంతే. అయ్యో అంత మాట అనుకు బంతి, చేసిన తప్పుకి చెంపలు వేసుకుంటున్నాను. కుదరదు కుదరదు. అయ్యో మీరిక్కడ ఉండాలంటే నేనేం చెయ్యాలి బంతి? నాకు ప్యాంట్ పెట్టాలి. ఏంటి? అదే 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 మా అమ్మాయి మీ ఇంటి కోడలుగా వచ్చినప్పుడు ఎంతో ప్రేమగా చూసుకుంటారో అంతే ప్రేమగా ఇప్పుడు చూసుకోవాలి. అది మే కల్లారా చూడాలి. మీ మర్యాదలు మాకు నచ్చితే ఇక్కడ ఉంటాం, లేదంటే వెళ్ళిపోతాం. అవును అంతే. చిచ్చి వేధవ జన్మ. విన్నారుగా, మర్యాదలు స్టార్ట్ చేస్తామండి. ఏ చూస్తాం పోవండి. బాయ తోము. టవలియండి. ఏడు చూస్తున్నాం చూడండి. మెల్లగా. అయ్యో కొంచెం మెల్లగా. అలాగే. పదమ్మి ఇడ్లీ తిందా. ఎటు పద నేను తీసుకెళ్తాగా. పదవే. లాస్ట్ ఎప్పుడు తోకుందో. పెట్టా పెట్టు. పెట్టా. ఏటప్పా ఇడ్లీ పెట్టబా. చాలేరా. పెట్టా. నాకు ఇంకా ఇడ్లీ కావాలా? వెయ్యి. అయ్యా ఇళ్ళకి సరిగ్గా ఎట్టట్లేదు. ఏటాలు చూస్తావు నీ చేత్తో పెట్టు. పెడతావా? కూర్చో. పెడతాను పెడతాను పెడతాను. అయ్యా బాగుంది. దేవుడా. అమ్మా బాయ్ పెట్టు బాయా.